హైదరాబాద్లో చైన్ స్నాచర్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒకవైపు దొంగల ముఠాలు ఇళ్లలో చొరబడి దోచుకుంటుంటే మరోవైపు ఈ చైన్ స్నాచర్లు పెరిగిపోతున్నారు. వారిని అరికట్టేందుకు పోలీసులు అనునిత్యం ప్రత్యేక నిఘా పెడుతున్నారు. దీనిలో భాగంగా నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఈ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. దీంతో వారు పోలీసులపైనే కత్తులు, గొడ్డళ్లతో ఎదురుదాడికి దిగేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన ఏఆర్ కానిస్టేబుల్ పారిపోతున్న వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులతో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాగా పట్టుబడ్డ వారిలో అనీస్ రాజ్తో పాటు మరో 2 నిందితులు ఉన్నారు. గత నెలలో సికింద్రాబాద్లోని సిటీ లైట్ హోటల్ వద్ద యాంటీ స్నాచింగ్ టీం పోలీసులు పారిపోతున్న స్నాచర్ల బైక్ టైర్ను కాల్చాలని ప్రయత్నించగా ఆ తూట బైక్ వెనుక కూర్చున్న నేరగాడి కాలులోకి దూసుకుపోయింది. తప్పించుకున్న 2 స్నాచర్లను పోలీసులు పట్టుకున్నారు.